వీళ్ళు ఎంత చేసినా మేము కోర్టులో ఎదుర్కొంటాం. కోర్టు తీర్పులను డివియేషన్ చేసి గోడ కతికిచ్చారు. వీళ్ళకు న్యాయస్థానం అంటే భయం లేదు, ప్రజలంటే భయం లేదు, ప్రజాక్షేత్రం అంటే భయం లేదు. వాళ్ళ దగ్గర ఒకటే ఒకటి, వాళ్ళకి ఏం ఆయుధం ఉంది? ప్రజల మైండ్కి మేము ఆడతాము. 80,000 కోట్లు కాళేశ్వరం కడితే 1,00,000 కోట్లు అని చెప్తాము. మార్పు 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 అని ఉదరగొడతాము. వాళ్ళు 1,00,000 ఇస్తే మేము తులం బంగారం మా మధ్య అబద్ధం చెప్తాము. వాళ్ళు 2 ఇస్తే మేము 4,000 అని చెప్పి ఇప్పటివరకు ఇయ్యము. మేము వాళ్ళు ఏమి ఇవ్వలేదు. ఉద్యమకారులు కొంతమందికి మేము ప్రతి ఒక్క ఉద్యమకారులు 250 గజాలు ఇస్తామని చెప్పారు, 25,000 ఇస్తామని చెప్పారు. ఇవన్నీ ఆశ పెట్టి మైండ్ గేమ్ ఆడినరు, మైండ్ గేమ్లో గెలిచినరు. ఇప్పుడు ప్రజలు కూడా మీతోటి మైండ్ గేమ్ ఆడే అవకాశం వచ్చింది. ప్రజలు ఇంకా చూస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నారని అక్కడో ఇక్కడో మీతోటి మాట్లాడి మీ సభలకు మీరు తీసుకొచ్చిన జనాన్ని మీరు అది వాపను చూసి బల్బ్ అనుకోకండి, బల్బును చూసి వాపు అనుకొని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీకు ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం చెప్పక తప్పదు. మీరు సింగిల్ డిజిట్ కంటే దాటరు. మీకు 10 ఏళ్ళు పక్క పెట్టు, దేవుడు ఎరుగు. ఇప్పుడు 2 సంవత్సరాలు చిల్లరు, 15 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా ఉండండి, మాకు అభ్యంతరం లేదు. మాకు ప్రతిపక్షమే బాగుంది. మేము ప్రజలను అవేర్నెస్ చేస్తాం. మిమ్మల్ని పట్టుకుంటేందుకు మేము అన్నీ ఉన్నాం. మీరు బొగ్గు కుంభకోణం చేసినా లేకపోతే ఎక్కడ మీరు కుంభకోణం చేసినా మేము పట్టుకోనికి రెడీ ఉన్నాము. హిల్ టాప్ కుంభకోణం చేసినా, ఏ కుంభకోణాలు చేసినా, మీరు ఎక్కడ తప్పుడు సాంకేతికాలు ప్రజలకు పోతున్నా, ప్రజల ఆస్తి నష్టపోతున్నా మేము పట్టుకుంటాం. మేము లగచెర్ల కూడా ఎస్టీ బిడ్డలకు అన్యాయం జరుగుతుందంటే ముందున్నాం, అక్కడ ఆపినాం. ఇవన్నీ మీకు ఎక్కడ వాళ్ళకు పోతులేదు కాబట్టి మా మీద సిట్ అని ఇదని అదని వాళ్ళు చెప్తున్నారు కదా మీటింగ్లో. మేము ఇది లేకుండా చేస్తాము, అది లేకుండా చేస్తాము, దీన్ని బదనాం చేస్తాము, దీన్ని గద్దెలు కొలగొడతాం. ఇవన్నీ ఒక పెద్ద స్థాయిలో ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్న కోణంలో ఇది ఒక కుట్ర భాగమని అనుకుంటున్నాం. ఎట్లా చూడొచ్చు? కేసీఆర్ గారి విచారణ జరుగుతూ ఉన్నది. సో నిజంగా ఈ విచారణ తర్వాత ఇక్కడతో ఈ విచారణ ఆగిపోయే అవకాశం ఉందా? ముందుకు పోతుందా? ఎట్లా ఉండబోతుంది? ముందుకు పోయినా వెనక పోయినా మాకేం నష్టం లేదు. కేసీఆర్ గారికి విచారణ ఏం కొత్త కాదు. ఆయన 45 సంవత్సరాల పైచీలకు రాజకీయ జీవితం ఉంది. తెలంగాణ కోసం పాపం బయలుదేరిన రోజే ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు. 3 పదవులు త్యాగం చేసి ప్రాణ త్యాగానికి సిద్ధపడి చావు నోట్ల తలకాబెట్టి తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ కేసులకు, ఈ తాటాపు జప్పులకు భయపడే వ్యక్తి కాదు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. ఈ కేసులన్నింటినీ న్యాయస్థానంలో ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగం ప్రకారం ఎదుర్కొంటాం, రాజ్యాంగం ప్రకారం విజయం సాధిస్తాం. ఈ ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తాం ప్రజాక్షేత్రంలో.